హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ 15 సంవత్సరాల సినీ కెరియర్ కంప్లీట్ చేసుకున్న సమంత తెలుగులోకి తిరిగి వచ్చేస్తున్నాను అంటూ ఓ హింట్ ఇచ్చింది. దీంతో ఎక్కడా లేని గాసిప్స్ వచ్చి చేరాయి. మొన్న నందిని రెడ్డి సినిమాతో కంబ్యాక్ ఇస్తుంది అంటూ ఓ వార్త సర్క్యులేట్ కాగా ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ క్రేజీ న్యూస్ ఏంటి చూద్దామా? కుందనపు బొమ్మ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జెస్సీ అలియాస్ సమంత అప్పుడే 15 ఏళ్ల కెరియర్ని కంప్లీట్ చేసుకుంది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు చూసిన శామ్ మళ్లీ మునుపటి ఫామ్ కోసం గట్టిగానే ట్రై చేస్తోంది. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషి తర్వాత వెండి తెరపై కనిపించలేదు, తెలుగు ఆడియన్స్ ని పలకరించలేదు. రీసెంట్ గా టాలీవుడ్ లోకి తిరిగి వచ్చేయాలంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో వచ్చేస్తున్నా అంటూ కన్ఫర్మ్ చేసింది. ఈ అనౌన్స్మెంట్ సమంత ఫ్యాన్స్ లో బూస్ట్ నింపినట్లయింది. తిరిగి వచ్చేస్తున్నా బ్రో అంటూ సమంత చేసిన ఒక్క కామెంట్ తో టాలీవుడ్ సినీ సర్కిల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక టాలీవుడ్ కంబ్యాక్ పై చిలువలు పలువలుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. సమంత కంబ్యాక్ ఏమో గానీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఆమెకి ఇవ్వకుండా రూమర్స్ వడ్డించేస్తున్నారు. నెక్స్ట్ రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో రాబోయే సినిమాలో శామ్ నటించబోతుందంటూ ఓ బజ్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచింది. ప్రెజెంట్ చెర్రీ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 చేస్తున్నాడు. ఇది కంప్లీట్ కాగానే సుక్కు డైరెక్షన్ లో RC17 సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ ప్రాజెక్ట్ లో సమంత ఫీమేల్ లీడ్ గా సెలెక్ట్ అయిందని న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. గత ఏడాది సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది. ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. అసలు ప్రాజెక్ట్ ఉందో లేదో అన్న డౌట్ కూడా ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ రీఎంట్రీ కన్ఫర్మ్ చేయడంతో అప్కమింగ్ తెలుగు మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇప్పుడు సుక్కు చెర్రీలో ఆమెనే హీరోయిన్ అనే వార్తలు రాగానే నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోకుండా అంటే అన్నారు గాని ఆ ఊహెంత బాగుందో అని సంబరపడిపోతున్నారు. రీసెంట్లీ సిటాడెల్తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ స్టార్ హీరోయిన్ రక్త బ్రహ్మాండ్ అనే మరొక వెబ్ సిరీస్ చేస్తోంది. మరి తెలుగులో రీఎంట్రీ ఇస్తానని కన్ఫర్మ్ చేసిన సమంత అనౌన్స్మెంట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం ఎప్పుడు తీపి కబురు చెప్తుందో చూద్దాం.